ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఋషిభ్యో నమ, మునిభ్యో నమ, గురుభ్యో నమ, పితృభ్యో నమ, మాతృభ్యో నమ. మనం ఈనాడు మహాభాగవతంలో పంచమ స్కందంలో వృషభోపాఖ్యానం, వృషభదేవుడు మహావిష్ణువు వృషభదేవుడి యొక్క అవతారం ఎత్తాడు నాభిపుత్రుడిగా. ఆయన లోకంలో అందరినీ భగవతత్వం అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడు ఎవరు, ఎలా ఆరాధించాలి, విషయ వాంఛలు, లౌకికమైన వాంఛలను ఏ విధంగా వదిలిపెట్టాలి, భగవతత్వం ఆత్మజ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి, మనం పుట్టినటువంటి మానవ జన్మ ఎంత గొప్పది, ఈ జన్మను సద్వినియోగం చేసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమిటి, ఈ జన్మని సార్థక్యం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే వచ్చేటువంటి దుఃఖాలు ఏమిటి, ఇవన్నీ కూడా పిల్లలకి చెబుతున్నాననే పేరుతో ప్రజలకి, మహర్షులకి, ఋషులకి అందరికీ చెప్తున్నాడు ఆయన. మరి చెబుతూ ఈ నాభి కుమారుడు, ఈ నాభి శ్రీ మహావిష్ణువుని ఆరాధించాడు. ఆరాధించిన తర్వాత నీకేం కావాలన్నాడు. నీలాంటి పుత్రుడు కావాలన్నాడు. నాలాంటి పుత్రుడు ఏమిటయ్యా, నేను అద్వితీయుణ్ణి, నాకు రెండో వాడు లేడు, నాకు సాటి ఎవరో లేడు, నాకు నేనే సాటి, కాబట్టి నేనే నీ యొక్క పుత్రుడిగా అవతరిస్తానని చెప్పి ఆయన నాభి యొక్క కోరిక మేరకు ఆ శ్రీ మహావిష్ణువు నాభి యొక్క పుత్రుడిగా అవతరించాడు. ఆయన పేరు వృషభదేవుడు అని పెట్టారు. అంటే శ్రేష్టము అని అర్థం. ఆయన అందగాడు, సౌందర్యవంతుడు, శ్రీమన్నారాయణుడు ఎటువంటి వాడు, దివ్యమైన కాంతులు కలిగినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుడు తన రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత రాజ్యం వదిలేసే ముందు ఆయన వచ్చినటువంటి పని అవుతుంది కదా, మరి చెప్పాలి కదా ప్రజలందరికీ కూడా. ఆత్మజ్ఞానాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. నిన్న కొంతవరకు ఆత్మజ్ఞానాన్ని నిన్న కథలో మనకి తెలుసుకున్నాం. ఈవేళ మళ్ళా కథలో అంటే మరి ఈరోజు కూడా ఆత్మజ్ఞానం ఉంటుంది, రేపు కూడా ఇంకా ఆత్మజ్ఞానం ఉంటుంది. ఎంచేదంటే ఈ వృషభదేవుడు ఆత్మజ్ఞానాన్ని బోధించడం, సన్యాసాశ్రమం స్వీకరించడం, ఆ సన్యాసైన శరీరాన్ని త్యాగం చేయడం. మరి వీరి యొక్క కొడుకుల్లో ఒకడు భరతుడు. అది ఈ వృషభదేవుడి యొక్క కుమారుల్లో భరతుడు చాలా గొప్పవాడు. ఈ భరతుడి యొక్క ఉపాఖ్యానం కూడా భాగవతంలో మన భారతదేశం అనే పేరు రావడానికి కారకుడు ఎవరయ్యా అంటే భరతుడే. అటువంటి గొప్పవాడు యొక్క వృత్తాంతం కూడా మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క వృషభదేవుడు తన పిల్లలకి, వారికి అందరికీ ఏ విధంగా చెప్తున్నాడు అంటే, మత్కథయాచ నిత్యం మద్దేవ సంగాద్గుణకీర్తనాంనే నిర్వైరసోమ్యోపశమేన పుత్రా జిహాయసా దేహగేహాత్మబుద్ధే ఆధ్యాత్మయోగేన విముక్త సేవయా ప్రాణేంద్రియాత్మాభిజయేన సదృకు సచ్ఛద్రయా బ్రహ్మచర్యేణ శశ్వతు అసంప్రమాదేన యమేన వాచాం అని ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నాడు. ఓ పుత్రులారా, ఈ సంసార సాగరం నుండి బయటపడిన వారు
ఎవరుంటారు? ఆ సత్వగుణాలతో ఉండాలి. ఈ సంసారం అనే సాగరం నుండి బయటపడాలంటే మనలో సత్వగుణములు పెంచుకోవాలి. అంటే మొట్టమొదటి ఏం కావాలి? గురుస్వరూపమైన భగవద్భక్తి కలిగి ఉండాలి. భగవంతుడు మొత్తం డైరెక్ట్గా వచ్చాడు మనకి. భగవంతుడికి మనకి మధ్యలో గురువు ఉంటాడు. ఆ గురువుని భక్తిగా కొలవాలి. ఆ గురువు ద్వారా మనం గురువుని మెప్పించి భగవంతుడి దగ్గరికి వెళ్ళగలం. సూర్యుడి దగ్గరికి వెళ్ళలేం, మైండ్లో చంద్రుడు ఉంటాడు. చంద్రుడి దగ్గరికి వెళ్ళగలం, చంద్రుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి. అలాగే గురువుని ఆశ్రయించిన తర్వాత నీకు భగవద్భక్తి కలుగుతుంది. కోరికలు వదిలిపెట్టాలి, విషయవాంఛలు వదిలేయాలి. అది తినాలి, ఇది తినాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, నిద్రపోవాలి, సినిమాలు చూడాలి. ఈ బాహ్యమైనటువంటివి అన్నీ కూడా పనికిరానటువంటి విషయవాంఛలన్నీ కూడా నువ్వు విడిచిపెట్టాలి. చూసేవి వదలాలి, వినేవి వదలాలి, తినేవి వదలాలి, అన్నీ వదలాలి. అంతేకాదు సుఖం వచ్చిందని చెప్పి సంతోషంగా ఎగిరిపోవడం, దుఃఖం వచ్చిందని చెప్పి బాధపడిపోవడం, సుఖాన్ని దుఃఖాన్ని కూడా లెక్కించకూడదు. నా గణయతి సుఖం నచ దుఃఖం అన్నారు. క్వచిత్ పృథివీ శయ్య క్వచిదపి చ పర్యంకశయన క్వచిత్ శాకాహారీ క్వచిదపి చ శాల్యోదన రుచి అని చెప్పుకొస్తూ ఒక మాట చెప్పారు. సుఖాన్ని దుఃఖాన్ని ఒకప్పుడు ఏమీయకుండా ఉండదు. ఒకప్పుడు అడ్డీ తింటాడు, ఒకప్పుడు కింద పడుకుంటాడు, ఒక పట్టు పరుపుల మీద పడుకుంటాడు. మనస్వీ కార్యార్థి నగణయతి చ నచ దుఃఖం. నీ లక్ష్యం భగవంతుడిని చేరడం, భగవంతుడిని ధ్యానం చేయడం. సుఖాన్ని దుఃఖాన్ని దేన్ని కూడా నువ్వు లెక్కించకూడదయ్యా. మానవుడు ఏ జన్మ ఎత్తినా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు మానవుడు. ఈవేళ ఈ జన్మ ఎత్తాం, అయిపోయింది. ఈ జన్మ ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టేసింది. ఈ చొక్కాను వదిలేసి ఇంకో చొక్కా వేసుకున్నాం. ఆ చొక్కా కొన్నాళ్ళకు వదిలేస్తుంది. ఈ ఆత్మ తిరుగుతూ ఉంటుంది, కానీ శరీరాలు మారుతూ ఉంటాయి. ఈ శరీరం ఏ శరీరం నువ్వు అనుభవించినా దుఃఖం కూడా నీకు వస్తూ ఉంటుందయ్యా. అంచేత నువ్వే ఉండాలి? తత్ అనే జ్ఞానం కలిగి ఉండాలి. తత్ అంటే దాన్ని తత్వజ్ఞానము అంటారు. తత్ అంటే అది, అది అంటే ఏది? పరమాత్మ జ్ఞానము. ఆ పరమాత్మ జ్ఞానం నీకు కలిగి ఉన్నప్పుడు ఇదన్నీ అశాశ్వతం, అది శాశ్వతం నీ మైండ్లోకి వస్తుంది. అది తెలియనప్పుడు ఇదే నిత్యం అనుకుంటావు, ఇదే శాశ్వతం అనుకుంటావు. నేను నాది నేనే అన్నీ శాశ్వతం అంటుకో. ఏమీ శాశ్వతం కాదు. ఏమంటే తత్ అనే జ్ఞానం తెలియాలంటే ఎలా తెలుస్తుంది అనిపిస్తుంది? భగవత్ కథాశ్రవణం, భగవంతుడి యొక్క కథల్ని మనం వినాలి. భగవంతుడి యొక్క కథలు వినాలి అంటే మనం ఎవరితో స్నేహం చేయాలో అవి దొరుకుతాయి మనకి. చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే, దొంగడితో చేస్తే దొంగతనాలు నేర్పుతాడు. సత్పురుషులతో చేస్తే సత్పురుషుల యొక్క విషయాలు నేర్పుతారు. అంచేత ముందర మన యొక్క సహవాసం కూడా చెడ్డవాళ్లతో చేయకూడదు, భగవద్భక్తులతో చెయ్యాలి. భగవంతుడి యొక్క కథలు ఇప్పుడు ఏమండి, నేను కాశీ వెళ్ళాను, లేదా గై వెళ్ళాను, ఆ క్షేత్రం వెళ్ళాను, ఈ క్షేత్రం వెళ్ళాను అంటాడు. అంటే క్షేత్ర విశేషాలు చెప్పవా అని మనం అడుగుతాం కదండి. ఆ విధంగా సజ్జన సాంగత్యం అనేది తప్పనిసరిగా మనం చెయ్యాలట. అంతేకాకుండా మనకి శత్రుత్వం దేనికండి? దేనికి శత్రుత్వం లేదు. మనం భగవంతుడిని కోరుకునేప్పుడు ఎవరు కోరుకోవాలి? నన్ను ఎవరు శత్రువుగా చూడకుండా ఉండాలి స్వామి అని కోరుకోవాలట. అంటే మనలో కల్మషం లేదు, అవతల వాళ్ళు ఉంటే మనం ఏం చేయగలం? అంచేత మనకి ఎవరు శత్రుత్వం మనకి ఉండకూడదు. మానవుడు చనిపోయితాడు అంటే ఇంట్లోంచి బయట పడుకోబెట్టేస్తారు. ఇంట్లో కూడా వాడిని పడుకోబెట్టరు, ఇల్లు పాడైపోతుందని. ఏంటి ఇంత కష్టపడి కట్టుకుని ఇల్లు కూడా వాడు చివరికి వాడి శరీరాన్ని వదిలిపెట్టడానికి అవకాశాలు ఉండవు. చూసారా? ఈ శరీరాన్ని దహించినప్పుడు కూడా నీ కూడా ఏమి తీసుకెళ్ళరు. కాడి బంగారం కూడా నీ కూడా రాదు. ఎందుకు? ఈ బంగారం నీ కూడా వస్తుందా? నీ గృహం నీ కూడా వస్తుందా? నీ పొలాలు వస్తాయా? భూమి వస్తుందా? ధనం వస్తుందా? భార్య వస్తాడా? పిల్లలు వస్తారా? ఎవ్వరూ రారు. నీ కూడా వచ్చేది ఒక్క పుణ్యం మాత్రమే వస్తుంది. ఆ పుణ్యం కోసం నువ్వు సంపాదించు. అంచేత నీ కూడా రాని వస్తువుల యందు నీవు వ్యామోహాన్ని పెట్టుకోకూడదు. ఇది ముఖ్యమైన విషయం.
ఆధ్యాత్మిక విద్యను అభ్యసిస్తూ ఉండాలి. ఎప్పుడు ఏకాంతంగా కూర్చోవాలి. అనవసరంగా 10 మంది దగ్గరికి వెళ్ళామనుకోండి, 10 విషయాలు అనవసరమైన విషయాలు మాట్లాడతారు, సమయం వృధా అయిపోతుంది. కణసశ్చైవ విద్యామర్థం చ సాధయేత్, క్షణో నష్టో కుతో విద్య, కణో నష్టో కుతో ధనం అన్నారు. రూపాయి పోగేస్తే 100 అవుతుంది, 100 అదే డబ్బు సంపాదిస్తుంది రేపు పొద్దున్న. అలా నీ జ్ఞానం కూడా ప్రతి నిమిషం వేస్ట్ చేయకూడదు. ఒక్కొక్క నిమిషం తర్వాత చదువుదాం అనుకోకూడదు, ఇప్పుడే చదవాలి. వాయిదా ఎందుకు వేయాలి? కణసశ్చైవ విద్యాం అర్థం చ సాధయేత్, విద్యని సంపాదించాలంటే రూపాయి పోగేయాలి. డబ్బుని పోగేసేప్పుడు అలా పోగేయాలి. జ్ఞానం కూడా అంతే. భగవంతుడి యొక్క జ్ఞానం, భగవంతుడిని ఎప్పుడు వదలకూడదు. నిత్యం భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉండాలి, అభ్యాసం చేయాలి. ఇప్పుడు 5 నిమిషాలు చేసావు, ధ్యానంగా కూర్చున్నావు, మళ్ళా కొన్నాళ్ళు 5 నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేసి తర్వాత 10 నిమిషాలు, తర్వాత అరగంట, తర్వాత గంట, అలా గంటలు పద్మాసనం వేసి కూర్చునేవాళ్ళు, వజ్రాసనం వేసి కూర్చునేవారు చాలామంది ఉన్నారు. ధ్యాస ఆ పరమాత్మ యందు శ్వాసను బంధించి శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ పరమాత్మని సేవించేవారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిని చూసి, అటువంటి వారి యొక్క సాంగత్యం నువ్వు చెయ్యాలి. వారి ద్వారా మన సాధన ఏ విధంగా చెయ్యాలో చెయ్యాలి. అంతేకాకుండా వేదములు, శాస్త్రములు, సత్పురుషుల యొక్క వచనాలు యందు విశ్వాసం ఉంచాలి. శాస్త్రాలు చెప్పారనుకోండి, ఆయన అలాగే చెప్తారా, వేదములు అలాగే చెప్తారా, ఎవరన్నా పెద్దవాడు ఉపన్యాసం ఇస్తున్నాడు కూడా ఖాళీ లేదు, ఖాళీగా ఉండేదో చెప్తున్నాడు అనే మాటలు మాట్లాడకూడదు. వాటిలో ఉన్నటువంటి మంచి విషయాలు మనం స్వీకరించాలి. ఎదరవాడు చెప్పినటువంటి మంచి గుణాలని మన శిరస్సు మీద ధరించాలట. పరమేశ్వరుడు చంద్రుడిని శిరస్సు మీద ధరించినట్లుగా ఎదరవాడి యొక్క మంచి విషయాలన్నీ మనం స్మరించాలి. ఒకవేళ ఎదరవాడు చెడ్డవాడు అనుకోండి, వాడి గుణాలన్నీ శంకరుడి విషయాన్ని కంఠంలో పెట్టుకున్నట్లుగా ఎదరవాడి యొక్క చెడ్డ గుణాలను మనం కంఠంలో పెట్టుకోవాలి. అంతేగాని చెడ్డ గుణాలతో నీకు పనే ఉందయ్యా. ఆ భగవంతుడి యొక్క గుణాలని నువ్వు వేదములు, శాస్త్రములు, సమస్తమైన వస్తువుల్లో భగవంతుడున్నాడు అనే భావం నీకు ఉండాలి. మరి ప్రహ్లాదుడు అంతే కదండి. ప్రహ్లాదుడి యొక్క చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. స్తంభంలో కూడా భగవంతుడున్నాడు అంటే ఆ హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని బద్దలు కొడితే దాంట్లోంచి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ప్రతి ప్రాణిలో భగవంతుడున్నాడు. భగవంతుడిని మనం ఆర్తితో పిలిస్తే భగవంతుడు ఖచ్చితంగా వస్తాడని విశ్వాసం, నమ్మకం నీకు ఉండాలి. అంచేత పరమ పదాన్ని కోరేటువంటి వారు కొన్ని చెయ్యాలయ్యా. కర్మాశయం హృదయ గంధి బ్రంథం అవిద్యయా సాధితమప్రమత్తః అనేన యోగేన యథోపదేశం సమ్యగ్వ్యపోహ్యో పరమేత యోగాత్. అంచేత ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఏం చేయాలి అంటే సాధనలలో చాలా ముఖ్యం. సాధన అనేది తప్పనిసరిగా చేయాలి. భగవంతుడి యొక్క అనుప్రాప్తి, భగవత్ ప్రాప్తి కావాలి అంటే గురువు తన శిష్యులకు చెప్తాడు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. అంచేత గురువు చెప్పిన మాటలు మనం వినాలి. ఒక్కొక్కసారి తండ్రి కొడుకులకు చెప్తాడు చక్కని విశ్లేషణ. ముందర తల్లి చెబుతుంది చిన్నప్పుడు, తర్వాత తండ్రి చెప్తాడు, తర్వాత గురువు చెప్తాడు. ఎవరు చెప్పినా మంచి విషయాలు వినాలి. తల్లే గురువు మొట్టమొదట, తర్వాత తండ్రే గురువు, తర్వాత మన గురువు అనేవాడు వేరేగా ఉంటాడు. ఎవ్వరు చెప్పిన విషయాలైనా మంచి విషయాలు మనం ఎప్పుడూ స్వీకరించాలి. ఈ తండ్రి కానీ, తల్లి కానీ, గురువు కానీ కామ్య కర్మల్ని మనం పెంచకూడదు. నాయనా భగవంతుడు ఆరాధించాలి అని ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని చెప్పాలి. అంచేత ఈ యొక్క బాహ్యమైన సుఖములు, పెద్ద పెద్ద బిల్డింగ్, నీకు 3 బెడ్రూమ్ ప్లాట్ ఉండాలి, నీ పెద్ద ఇల్లు ఉండాలి, విల్లా ఉండాలి అంటే ఎంతకాలం?
60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇల్లు కడుతూ ఉంటారు. వాళ్ళు ఎంతకాలం అనుభవిస్తారు చెప్పండి? ఆ ఇల్లు ఏదో 30 ఏళ్ళకి కడితే ఏదో 30 ఏళ్ళు ఉన్నాడు ఆ ఇంట్లో అనుకోవచ్చు. 60-70 ఏళ్ళు అయిపోయిన తర్వాత పెద్ద ఇల్లు కడతాడు, డూప్లెక్స్ బిల్డింగ్ కడతాడు. ఇంక ఎక్కి హంసతూలికా తల్పం మీద పడుకునేటప్పటికి ఇంక అస్తమానం డాక్టర్లు పిలుస్తూ ఉండడమే. ఇంక 70 వచ్చిన తర్వాత ఏమవుతామండి చెప్పండి? సమయం ఆసన్నం అయిపోయిన తర్వాత మనం ఏదో చేద్దామంటే ఏం చేయగలవయ్యా? ఏమీ చేయలేవు. అంచేత చిన్నప్పుడు నుంచే తల్లి చెబుతూ ఉండాలి, వరే నాయన బాహ్యమైనటువంటి సుఖాలు కాదు, భగవంతుడిని ఆరాధించాలని. మరి ఆ యొక్క ధ్రువుడికి తల్లే బోధించింది మొట్టమొదట, ఆ పరమాత్మను సేవిస్తే నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చోగలవు నాయన అంది. అంచేత ధ్రువుడు తల్లి ఎలా చెప్పిందో మన తల్లి మనకి చెప్పాలి, మన తండ్రి మనకి చెప్పాలి, మన గురువు మనకి చెప్పాలి. ఎవరి యందు శత్రుత్వం అనకూడదు. ఈ వ్యక్తులంతా కూడా మృత్యురూపమైన సంసారంలో చిక్కుకుపోతారు. ఈ దుఃఖాలతో గిలగిలగిల్లాడుతూ ఉంటారు. అంచేత వీళ్ళు ఉద్ధరించాలి అంటే గురువు, తండ్రి, భార్య వీళ్ళందరూ ఉద్ధరించాలి. మనకి గురువు చెప్పాలి, మన తండ్రి చెప్పాలి, మన భార్య కూడా చెప్పాలి, అవసరమైతే మనకు రాజు చెప్పాలి. ఓ పుత్రులారా, ఈ వృషభదేవుడు చెబుతున్నాడు, శరీర రహస్యము సామాన్య జనులకి ఎవరికి అర్థం కాదు. ఈ శరీరం యొక్క రహస్యం మామూలు వాళ్ళకి ఏమర్థం అవుతుంది? జుట్టు నెరిసిపోతే రంగు వేసుకుంటాం, జుట్టు ఊడిపోతే జుట్టు పెట్టించుకుంటాం, ముడతలు పడితే ఇంకోటి చేస్తాం. ఈ శరీర వ్యామోహంలో ఉంటారు ఈ జనమందరూ కూడా. ఈ బాహ్యమైన శరీరం ఎందుకు కాదయ్యా, ఈ శరీర రహస్యము సామాన్య జనులకి ఎవరికి కూడా అర్థం కాదు. నేను అనే ధర్మాన్ని వెనక్కి గెంటేయాలి. నేను అనుకోకూడదు, నన్ను అని అసలు అనుకోకూడదు. అంచేత ఎవరయ్యా భగవంతుడు శ్రేష్ఠుడు అనుకోవాలి. మీకు ఓ పుత్రులారా, మీ సోదరులో మొట్టమొదటి వాడు భరతుడు. అతను చెప్పిన మాట ప్రకారమే మీరు నడుచుకోవాలి. నా తదనంతరం ఈ రాజ్యానికి అధిపతి భరతుడు. ఆ తండ్రి ఎంత చెబుతాడో సంతానంలో జ్యేష్ఠపుత్రుడు కూడా అతని మాట అంత గొప్పదట. అంచేత జ్యేష్ఠుడైనటువంటి భరతుడు ఎలా చెప్తే మీరు అందరూ అలా పాటించాలి. నాకు ఎవరు ఇష్టమో తెలుసా అని విష్ణుమూర్తి చెప్తున్నాడు. విష్ణుమూర్తి ఏమంటున్నాడు, ప్రాణాల్లో అన్నిటికంటే గొప్ప వృక్షములు అంటే నాకు చాలా ఇష్టమయ్యా. వృక్షములంటే చెట్లంటే నాకు చాలా ఇష్టం. చెట్లు కంటే కదిలే ప్రాణులు ఎవరైతే ఉన్నారో వారి ఇష్టం. కదిలే ప్రాణుల కంటే ఈ పురుగులు ఇష్టం. పురుగుల కంటే జ్ఞానంతో కూడిన ఆవు, గేదె, పశువు, మేక ఉంటాయి కదండి, కాస్త జ్ఞానం ఉన్న పశువులు ఇష్టం. పశువుల కంటే మనుష్యులంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఆ మనుషుల కంటే ప్రథమ గణాలంటే ఇష్టం. ప్రథమ గణాల కంటే గంధర్వులంటే ఇష్టం. గంధర్వుల కంటే కిన్నరులంటే నాకు చాలా ఇష్టం. కిన్నరుల కంటే సిద్ధులు ఇష్టం. సిద్ధుల కంటే రాక్షసులు ఇష్టం. రాక్షసుల కంటే దేవతలు ఇష్టం. దేవతల కంటే ఇంద్రుడి ఇష్టం. ఇంద్రుడి కంటే దక్ష ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో వారందరూ నాకు ఇష్టమయ్యా. వారిలో శంకరుడు నాకు చాలా ఇష్టం. శంకరుడి కంటే బ్రహ్మదేవుడు ఇష్టం. ఆ బ్రహ్మదేవుడు ఎవరనుకున్నారు? నా నాభి కమలం నుండి పుట్టిన బ్రహ్మదేవుడు. ఆయన నాకు ఇష్టమే. ఆయన కంటే ఇష్టం ఎవరో తెలుసా? బ్రాహ్మణులు నాకు చాలా ఇష్టం. బ్రహ్మదేవుడి కంటే బ్రాహ్మణులు ఇష్టమయ్యా అన్నాడు. అంటే ఈ యొక్క బ్రాహ్మణులుతో సమానమైన వారు ఈ లోకంలో ఎవరు లేరయ్యా అని సాక్షాత్తు విష్ణుమూర్తి ఎక్కడ చెప్పాడు? మహాభాగవతంలో చెప్పాడు. ఎందుకు ఇష్టమో అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయించి దేవతలకందరికీ ఆహారాన్ని ఇచ్చేది వారయ్యా. వేదములు శాస్త్రములు చదివి ధర్మాల్ని బోధించేవారు వారయ్యా. అంచేత బ్రాహ్మణులంటే నాకు చాలా ఇష్టము అని చెబుతూ ఇంకా చాలా ఉపాఖ్యానాన్ని అంతా కూడా
ఈ బ్రహ్మవేత్తలు సమర్పించినటువంటి అన్నం అంటే బ్రాహ్మణులు సమర్పించినటువంటి అన్నం అంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఆ బ్రాహ్మణోత్తములు చేసినటువంటి యజ్ఞయాగాదులు అంటే నాకు చాలా ఇష్టమయ్యా. యజ్ఞపురుషుడు అంటే ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తేనండి. విష్ణుమూర్తి చెప్తున్నాడు ఆ బ్రాహ్మణోత్తములు బ్రహ్మ, అధ్వర్యుడు, హోత మొదలైన వారంతా ఇచ్చేటువంటి యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా ఇచ్చేటువంటి ఆ హోమ ద్రవ్యాలంటే నాకు చాలా ఇష్టమయ్యా అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్తున్నాడు. అందుచేత బ్రాహ్మణోత్తములు నాకు చాలా ఇష్టము అని చెబుతూ మరి వ్యాఖ్యానంతో రేపు మళ్ళా మనం కలుసుకుందాం. మరి ఇంకా ఈ వృషభదేవుడు ఏం చెప్పాడు, ఆయన ఆత్మజ్ఞానాన్ని ఏం చెప్పాడో చెబుతూ ఆయన శరీర దేహత్యాగం ఏ విధంగా చేసాడో అవధూత అవుతాడు లాస్ట్లో ఈయన అనే విషయం అంతా రేపు ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తూ మళ్ళా రేపు మనం కలుసుకుందాం. ఇటువంటి భాగవతం వినడం అనేది యోగం. అంతేత ఆ భగవంతుడి యొక్క వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు ఉంది, తప్పనిసరిగా మీరు వింటున్నారు. చెప్పి యోగం నాకుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన అనుగ్రహం మన అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ భాగవతాన్ని మీరు అందరూ 10 మందికి అందించండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ముందర మీ అభిప్రాయాన్ని ఒక మాటలో వచ్చినవారు అంటే చాలామంది లైక్ చేయడం తెలియట్లేదు, కొంతమందికి మరి షేర్ చేయడం కూడా తెలియదు అనుకోండి. పాపం కొంతమందికి ఎంచేత టెక్నికల్గా అంత అనుభవం లేకపోవచ్చు చాలామందికి. అటువంటి వారు తెలుసుకుని కాస్త చెయ్యండి అని తెలియజేస్తూ మళ్ళా రేపు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.